కొత్తిమీర, పుదీనా, మెంతికూర, టమోటా, జీడిపప్పు, తెల్లవాయలు, అల్లం, ధనియాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి ఒక 15 నిమిషాలు ఉడకబెట్టి మిక్సీకి కొట్టాల. లెగ్ పీస్ 70 to 80 గ్రామ్స్ చికెన్ పీసెస్ తీసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, కొత్తిమీర, ఇంకా మనం స్పెషల్‌గా తయారు చేసుకున్న మసాలా, దాంట్లోకి షాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు కలిపి మిక్సీకేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఒక 20 నిమిషాలు దీన్ని మ్యారినేట్ చేసుకోవాల. 20 నిమిషాలు మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 200 గ్రామ్స్ పెరుగేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసేయాలి. ఎంతసేపు పక్కన పెట్టాలి మళ్ళీ? ఇది ఒక 20 నిమిషాలు మళ్ళా పక్కన పెట్టి అది స్పెషల్‌గా తయారు చేసుకుండే పేస్ట్‌ని మళ్ళా దీంట్లోకేసి 3 గంటలు మ్యారినేట్ చేయాల. ఓకే. ఇప్పుడైతే ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఇది. ఆన్ చేసాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని లెమన్‌ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మిక్సీకేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. దాన్ని ఫైన్‌గా పేస్ట్ చేసాం. ఇప్పుడు దీంతో కలిపేద్దాం. కలిపేసి మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేయాలి. తర్వాత దీంతోకి 100 to 150 ml ఆయిల్ వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఒక 2 గంటలు పక్కన ఉంచుకోవాలి. వాటర్‌ని బాగా బాయిల్ చేసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా, చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం నిమ్మకాయని స్క్వీజ్ చేసి రైస్‌నేసి 80% ఉడికించుకోండి. 80% కుక్డ్ రైస్‌ని మ్యారినేటెడ్ చికెన్‌లోకి వేసుకోవాలి. మొత్తం రైస్ వేసాక దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్‌ని ఇలా వేసుకోవాలి. అప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేశాక తర్వాత దమ్ పెట్టుకుందాం. 25 నిమిషాలు దమ్ పెట్టిన బిర్యానీ తీసి పక్కన పెట్టాక మళ్ళీ 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఇలా వస్తుంది. వేడి వేడి బిర్యానీ రెడీ. ఉండు, ఊరికే తీస్తున్నావు. దీని పేరు ఏం పేరో చెప్పు. ఏం బిర్యానీ? మేఫిల్ బిర్యానీ. చెప్పు. మేఫిల్ బిర్యానీ రెడీ.